హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది కదా! సో, ఈ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని ఉద్యోగాలైతే భర్తీ అయితే చేశారు. సో, మనకేంటంటే చాలా రోజుల తర్వాత ఈ ఉద్యోగాలనేది భర్తీ చేశారు కాబట్టి చాలా వేకెన్సీసే ఉన్నాయి. అలాగే దీనికి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. మంచి సాలరీ అనేది ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఎగ్జామ్ కూడా పెట్టట్లేదు. డైరెక్ట్‌గా ఏంటంటే సర్టిఫికేట్స్ చూసి మీ ఎక్స్‌పీరియన్స్ చూసి అయితే ఇస్తున్నారు. సో, మనకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ గాని, ఎగ్జామ్ గాని ఎలాంటివి ఏమీ పెట్టట్లేదు. డైరెక్ట్‌గా మీ సర్టిఫికేట్స్ చూసి ఆ జాబ్ అనేది ఇస్తున్నారు. సో, మనకి చాలా మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే యూజ్ అయితే చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం. వెంటనే మీకైతే యూజ్ అవుతుంది. సో, మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే చూడండి, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్స్ అని అయితే ఇచ్చారు. సో, డిపార్ట్మెంట్ విజయనగరం అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అయితే ఇచ్చారు. సో, మనకేంటంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి అని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చాలా వేకెన్సీసే ఉన్నాయి. అండ్ దానికి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఆఫీసు అండ్ నేమ్ ఆఫ్ ద పోస్టు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అపాయింట్మెంట్స్ అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మంత్లీ రెమ్యునరేషను. సో, ఇలా శాలరీ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ పోస్టుల యొక్క డిపార్ట్మెంట్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైతే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో, మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమిచ్చారు చూడండి, చిల్డ్రన్ హోమ్ అయితే విజయనగరం అయితే ఇచ్చారు. చిల్డ్రన్ హోము విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలిలో మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్స్ ఉంటారు కదా. సో, ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అనేది ఇచ్చారు. సో, దీనికైతే ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ సర్టిఫికేట్, డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్, సాఫ్ట్ టాయ్ మేకింగ్, హ్యాండ్ మేక్ వర్క్స్, పెయింటింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారు. షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, డిప్లొమా మ్యూజిక్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకి చిల్డ్రన్స్ హోమ్ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్లోనే విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్స్ అయితే ఉంటారు కదా. సో, వీళ్ళు ఏంటంటే పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద వాళ్ళకి చెప్పాలి. ఎంబ్రాయిడరీ కానీ, టైలరింగ్ కానీ ఇలాంటివంతా నేర్పించాలి. సో, వాళ్ళకి ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ టైలరింగ్లో కానీ, ఎంబ్రాయిడరింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే వీటిల్లో టాయ్స్ మేకింగు వీటిల్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ విత్ 10th క్లాస్ కంప్లీట్ అయితే ఉండాలి. సో, 10th క్లాస్ కంప్లీట్ అయ్యి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ చిల్డ్రన్స్ హోమ్లో ఉండే వేకెన్సీస్కి మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో, ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి 10,000 శాలరీ అనేది ఇస్తారు. విత్ మనకి ఏంటంటే లైక్ ఎలా అంటే ఫుడ్ కానీ ఇలాంటివంతా ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇవ్వచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది మనకి ఆఫీస్లోనే. సో, అది అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూడండి, ఎడ్యుకేటర్ అప్లికబుల్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో, ఎడ్యుకేటర్ పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా చిల్డ్రన్స్ హోమే, విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలిలో మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ బీఎడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్, బీఏ డిగ్రీ విత్ బీఈడి షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. మనకి ఏంటంటే బీఈడి, బీఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బీఎస్సీతో పాటు బీఈడి మెయిన్ మ్యాథమెటిక్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, సోషల్ సబ్జెక్ట్స్ మెయిన్ ఉండాలి. సో, ఈ సోషల్ సబ్జెక్ట్స్ అండ్ మనకి ఏంటంటే మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్టుల్లో బీఈడి చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 10,000 అనేది ఇస్తారు శాలరీ పర్ మంత్. అండ్ మనకి ఇక్కడ హౌస్ కీపర్స్ చూడండి, హౌస్ కీపర్స్ 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అని అయితే ఇచ్చారు. ప్రిఫరబుల్ ఎనీ డిప్లొమా హౌస్ కీపింగ్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ అని ఇచ్చారు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ పర్ ICPS గైడ్ లైన్ అయితే ఇచ్చారు. ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే 7,900 అదే మనకి 8,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. ఇది కూడా చిల్డ్రన్స్ హోమ్ విజయనగరము గజపతి నగరం అయితే ఇచ్చారు హౌస్ కీపర్ పోస్టులకి. 10th క్లాస్ ఏంటంటే పాస్ ఆర్ ఫెయిల్ అని అవ్వచ్చు. సో అదొకటి. అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అయితే ఇచ్చారు. సో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అయితే ఇచ్చారు. 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ ఎస్పెషల్లీ వర్క్ ఇన్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. మనకి ఏంటంటే ఇక్కడ ఇవి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి కూడా 7,944 రూపీస్ అయితే పర్ మంత్ శాలరీ అనేది ఇస్తారు. విజయనగరం గజపతి నగరం బొబ్బిల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్. 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయితే ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అది. అండ్ కుక్ అప్లికేబుల్ ఫర్ ఉమెన్ అయితే ఇచ్చారు. కుక్ చిల్డ్రన్స్ హోమ్లోనే సేమ్ ఇదే జిల్లాల్లో మనకి ఇదే డిస్ట్రిక్ట్లో అయితే ఇచ్చారు. షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ కుకింగ్లో మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి, ఆ కుకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మొత్తం 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టోర్ కీపర్స్ అయితే ఇచ్చారు. మొత్తం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ మ్యాథమెటిక్స్ అండ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి స్టోర్ కీపర్కి. గ్రాడ్యుయేషన్ కామర్స్లో చేసి అయితే ఉండాలి. వీళ్ళకి 18,000 పైబడే శాలరీ అనేది ఉంటుంది. సో అది. అండ్ సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అయితే ఇచ్చారు. షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేట్ BA సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. BAలో సోషల్ సైన్స్ సోషాలజీ సోషల్ వర్కర్ అయితే ఆ సబ్జెక్ట్ అయితే ఉండాలి, BA చేసి అయితే ఉండాలి. వీళ్ళకి 18,536 రూపాయల శాలరీ అనేది వస్తుంది. 1 వేకెన్సీస్ అయితే ఉంది. అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఉంది. 12th క్లాస్ ఉండాలి. మనకి ఏంటంటే వెయిటేజెస్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ అనేది కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. వీళ్ళకి 13,240 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసరు. సో వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ సోషాలజీ చైల్డ్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియాలజీ ఇవన్నీ అంటే మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఇవైతే ఉండాలి. సో 1 వేకెన్సీ ఉంది. 44,000 శాలరీ అనేది ఉంటుంది వీళ్ళకి. సో ఇవి వేకెన్సీ లిస్టు. సో మనకి ఏంటంటే ఎట్లా అప్లై చేయాలి. సో ఇవి వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఎప్పుడులోగా 29 అంటే సెప్టెంబర్ 20 లోపు మనకి అప్లై అనేది చేసుకోవాలి. సెప్టెంబరు 20 లోపు. మనకి ఏజ్ కూడా ఎంత ఇచ్చారు, 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఇచ్చారు. అండ్ 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ మనకి ఏంటంటే అసలు ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఇది కాంటాక్ట్ ద మనకి ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు కదా. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్ 1st floor కలెక్టర్ కాంప్లెక్స్ విజయనగరం అని ఇచ్చేసి డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ వితౌట్ ఫినిషింగ్ అండ్ క్లోజింగ్ రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నాట్ బి కన్సిడర్డ్ ఓన్లీ క్వాలిఫైడ్ అండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా వీళ్ళ యొక్క ఆఫీస్కి వెళ్ళి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారని అయితే చెప్పారు. అది కూడా మనకి ఇప్పుడు 29/2024 సెప్టెంబర్ 20 లోపు అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.